ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
ఈ ప్రార్థన మనల్ని, మన మనసుల్ని గందరగోళాల నుంచి, ఆందోళనల నుంచి ప్రశాంత స్థితికి తీసుకొచ్చి హాయిగా, ప్రశాంతంగా, విశ్రాంతిగా మనం ఒక గంట సేపు ఏదైతే చెప్పుకుంటామో ఆ విషయాలను వినడానికి వీలుగా పూర్వరంగాన్ని సిద్ధం చేస్తుంది. అంటే ఒక కుర్చీలో మనం కూర్చుంటున్నాం అంటే ఆ కుర్చీ చక్కటి కుర్చీలో కూర్చుంటే మనకి ఇబ్బంది, కుర్చీలో కూర్చున్నాం అనేది రాదు. ఆ కాళ్ళు సరిగా లేని కుర్చీనో, వంకరగా ఉన్న కుర్చీలో కూర్చుంటే ప్రతి 10 నిమిషాలకి అటు ఇటు కదలాల్సి వస్తాం. దాంతో మనం చెప్పే విషయం మీద మన మనసు లగ్నం అవ్వకుండా కూర్చున్న కుర్చీ మీదే లగ్నం అవుతుంది. ఈ ప్రేయర్ అటువంటి వాటన్నిటిని తొలగించేసి మనం ఏదైతే వింటున్నామో దాని మీదే మన మనస్సు లగ్నమయ్యేటట్టుగా చేసి అది చక్కగా మనకి జీర్ణమయ్యేటట్టుగా చేస్తుంది. అందువల్ల మనం 4:30 కల్లా జాయిన్ అయిపోయి దీంట్లో చేరి ఈ ప్రేయర్ ను కూడా మనం చక్కగా వింటే విన్నది చక్కగా మనకి జీర్ణం అవడానికి అవకాశం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 75వ పాఠము 8/3/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మిక అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత, ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బిట్ దివ్య జ్ఞానం గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిని రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ ఆంగ్ల గ్రంథము, ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము, అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులకు సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు
వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుతున్న గ్రంథ పఠనం మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్నాం, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. 66 థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1842 సంవత్సరం. 10 అధ్యాయములుగా ఉన్న ఈ గ్రంథరాజంలో 9 అధ్యాయములు పూర్తి చేసుకుని 10వ అధ్యాయమైనటువంటి దివ్య జ్ఞాన అభ్యసన ఫలితములు, ఆ ఫలితాలు ఏంటా అనేది మనం చూస్తూ ఉన్నాం, దాన్ని వివరించుకుంటూ ఉన్నాం ప్రస్తుతం. సరే, ఇప్పుడు మనకి ప్రారంభ వాక్యము ఈ గ్రంథంలో ఉన్నట్టు కాకుండా మరి ఒక రకంగా మనం దాన్ని తిప్పి చెప్పుకుంటున్నాం. చరిత్ర తిరగరాసిన అన్నట్టుగా, చరిత్ర తిరగరాయబడింది అన్నట్లుగా ప్రాచీన విజ్ఞానం యొక్క దృష్టి పథమునకు తత్వదర్శనము ఎల్లప్పుడూ ఉన్నది. ప్రాచీన విజ్ఞానం, ఏన్షంట్ విజడం నకు తత్వదర్శనము ఎల్లప్పుడూ ఉన్నది. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథమునకు తత్వదర్శనము దొరికినది. ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథమునకు తత్వదర్శనము దొరికినది. ఇక మనకి తప్పిపోయినా లేదు, దొరికినది. ఎలా దొరికింది? ఈ 9 అధ్యాయములలో చెప్పినటువంటి ఈ సృష్టికి సంబంధించినటువంటి అమెరికా కూర్పు, సృష్టికి సంబంధించినటువంటి సమస్త రహస్యాలు, సృష్టిలో ఉన్నటువంటి ప్రధాన ధర్మాలు, లా ఆఫ్ ఎవల్యూషన్, లా ఆఫ్ కర్మ, కాజ్ అండ్ ఎఫెక్ట్, లా ఆఫ్ రీఇన్కార్నేషన్, ఆఫ్టర్ డెత్ స్టేట్స్, ఇటువంటి విషయాలన్నీ అవగాహన చేసుకుంటాం. అవగాహన చేసుకునేటప్పుడు కల్లా మనకి మన యొక్క ఆలోచన విధానంలో చేస్తాం. ఆ అనుభూతమైంది ఆ తత్వ దర్శనం, ఈ మొత్తంలో ఏకత్వాన్ని దర్శించడం అనేది మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రాత్రి నిద్రపోవడం దగ్గర నుండి, ఎందుకంటే రాత్రి ప్రశాంతంగా నిద్రపోతాము, లేకపోతే అశాంతిగా సరైన నిద్ర లేకుండా పీడకలతో భయంతో తెల్లారి లేకపోవడం అది జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ప్రశాంతంగా నిద్రపోవడం, అది ఎక్కడ ఆధారపడింది? ప్రశాంతంగా నిద్రపోవటం ఆ రోజు యొక్క పగలు మనం చేసిన పనుల మీద ఆధారపడి, మనం జీవించినటువంటి జీవన విధానం ఆ ఒక్కరోజు ఆ పగలంతా ప్రయోజనం చేశాము, దాని మీద ఆధారపడి రాత్రి నిద్రపోవటం ఉంది. ప్రశాంతంగా నిద్రపోవటం, అలజడితో నిద్రపోవటం, ఆందోళనతో నిద్ర సరిగా పట్టకపోవటం. ఇప్పుడు మనకి ఈ విషయాలను అవగాహన తర్వాత మనలో అలజడి తగ్గినది, ప్రశాంత స్థితి కలిగిన అని ప్రెసెంట్ ఎలాగైతే సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని చదివిన వెంటనే ఎటువంటి
ఆ తత్వ దర్శనం ఇప్పటి వరకు ఆమెకు అందలేదు. ఎతుకుతూ ఉంది. ఇప్పటికి ఆ అనుభూతమైంది. ఇట్లా మనకి ఇవన్నీ ఉన్న తర్వాత ఆ విధంగా మనం అన్‌బిసెంట్‌గా ఎటువంటి స్థితిలో ఉన్నదో ఆ స్థితిలోకి మనం వచ్చాం. ప్రశాంతంగా నిద్ర. ఉదయం లేచిన దగ్గర నుంచి మన కుటుంబ సభ్యులతో ఎలా మెలుగుతున్నాం. ఇంటి నుంచి బయటికి రాంగానే అక్కడి నుంచి ఆ బయట వ్యక్తులతో ఎలాగా వ్యవహరిస్తున్నాం. ఇవన్నీ మనకి ఇది దారి చూపిస్తుంది మనకి. ఇప్పటి వరకు మనం ఏ విషయాలైతే విన్నామో అవన్నీ మనం ఒక క్రమ పద్ధతిలో, ఒక చక్కటి పద్ధతి. ఇతరులకు మనం సహాయం చేసే పద్ధతి. మన వల్ల ఇతరులకి ఇబ్బంది కలగని పద్ధతి. అవతల వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది కలిగినప్పటికీ షాక్ అబ్జార్బర్ లాగా దాన్ని అక్కడి వరకే ఆపే పద్ధతి. యస్మాన్నో ద్విజతే లోకోచయ. లోకాన్నో ద్విజతే అని చెప్పి మనకి భగవద్గీతలో శ్లోకం. మన వల్ల ఇతరులు ఎవరు ఇబ్బంది పడదు, బాధపడదు. అలాగే ఇతరులు మనల్ని ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా దాన్ని మనం ఎట్లాగైతే షాక్ అబ్జార్బర్స్ కారుకి గాని, వెహికల్స్ అన్నిటికి స్కూటర్‌కి గాని మనం ఏదన్నా గుంతొస్తే ఆ షాక్ అబ్జార్బర్ తీసుకుంటుంది ఆ గుంతని. అంతేని మన దాకా రానివ్వదు ఆ గుంతని. దాంతో మనం గుంతలోకి దిగి మళ్ళీ పైకెళ్ళాము అన్న భావన లేకుండా సాఫీగా వెళ్ళినట్టే అనిపిస్తుంది. అట్లాగా అవతల వాడు మనల్ని ఇబ్బంది పెట్టినా దాన్ని అంతవరకు మన లోనికి రానివ్వకుండా మన బాహ్యంగానే అక్కడితో ఆపేసేయడం. ఒక ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళటానికి ఇది ఉపయోగపడుతుంది. నిన్నటి వరకు కొన్ని విషయాలు ఎలాగా మనకి నిత్య జీవితంలో ఇవి ఆచరించుకుంటూ వెళ్తున్నామో తెలుసుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు ఈ రోజు తెలుసుకుందాం. దివ్యజ్ఞాని ఈ సోదరత్వము ఆశారహితుల తన చుట్టూనున్న వారి ఎడల వారి చిత్తవృత్తి పూర్తిగా మారిపోతుంది. ఈ విషయాలన్నీ వినేటప్పుడు కల్లా, ఈ సంగతులన్నీ తెలుసుకునేటప్పుడు కల్లా అంటే ఎదుటివాడికి మనం నష్టం చేశామా, మనకే నష్టం అది అనేది అర్థమైపోయింది. అట్లాగని కాకుండా మనం సమస్తంలో ఒకటే ఒకటి ఉన్నది. ఇక్కడి నుంచి రావాలన్నమాట మనం. ఇప్పుడు ఈ పద్ధతిలో మనం వచ్చామనుకోండి, మనం అవతల వాడికి నష్టం చేస్తే మళ్ళా అదే నష్టం మనకి ఇతరులతో చేయబడుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అట్లాగా కాదు. అది కూడా మనల్ని ఎప్పుడో అప్పుడు జారవిడిచేస్తుంది. మనం అనుభూతిలోకి వెళ్ళలేం దైవానుభూతి. మనం నిరంతరము ఒకటే ఒక్కటి. ఈ సమస్తమునందు ఒక్కడే ఉన్నాడు. ఒకడే ఇన్నిగా మారాడు అన్నది నిరంతరం గుర్తుపెట్టుకో. ఒక్కడే ఇన్నిగా మారాడు. అనేకమయ్యాడు. ఒకడే అనేకమయ్యాడు. అదొక్కటి. అందుకని మనం ఇదంతా ఇక్కడ భగవత్ తత్వమే ఇక్కడ ఉంది. భగవత్ తత్వంతోనే నిండి ఉన్నది ఇదంతా. కాబట్టి ఆ దైవానుభూతిలోకి మనం ఉండి ఆ దైవానుభూతిని మనం ఎప్పటికప్పుడు అనుభూతం చెందుతూ ఉండటం. అట్లా ఆ అనుభూతితో మనం పనులు చేయటం. అంతేగాని మనం అవతల వాడికి నష్టం చేస్తే మళ్ళీ మనకి నష్టం జరుగుతుంది కాబట్టి మనం అవతల వాడికి నష్టం చేయకుండా ఉందాం అంటే అది సగమే అవుతుంది. అంటే ఉన్న అసలు విషయాన్ని దగ్గరికి మనం వెళ్ళలేదు. ఉన్న అసలు విషయం ఏంటి? ఈ సమస్తమునందు అంటే ఒకటే ఉంది. ఒకడే అనేకమయ్యాడు. కాబట్టి ఒక్కడే అనేకమయ్యాడు కాబట్టి అంతా నేనే అన్నట్టుగా అంతా భగవంతుడే. మొత్తంలో ఉంది భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుడికి మనం సర్వసమర్పణ భావం. ఆ భగవంతుడికే మనం పూజ చేస్తున్నాం. భగవంతుడికే మనం సమర్పిస్తున్నాం అన్నట్టుగా. ఎదుటి వాళ్ళతో మనం వ్యవహారం అంతా ఆ పద్ధతిలో. ఎవరు కనపడ్డా, ఎవరితో మాట్లాడుతున్నా. భగవంతుడితో కాకుండా ఇంకెవరితో మాట్లాడతాం మనం? వేరే వ్యక్తులతో మాట్లాడటం లేదు మనం. అనుకుంటున్నాం మనం. ఎవరెవరు వేరు వేరు వాళ్ళతో అనేకము భిన్నమైన వాళ్ళతో మాట్లాడుతున్నాం.
అనేక రకమైన వాళ్ళతో మాట్లాడుతున్నాం అని అనుకుంటున్నాం కానీ వాళ్ళందరిలోనూ ఉన్నది ఒకటే ఒకడు. ఆ మాట్లాడడానికి శక్తి ఆ వెలుగే కదా మనకి. కాబట్టి ఆ భావనతో మనం ఈ పనులన్నీ చేయాలి. లా ఆఫ్ కర్మ ఉంది కాబట్టి. అంటే మనం ఏది చేస్తే తిరిగి మనకు అదే వస్తుంది. కాబట్టి అమ్మో! జాగ్రత్తగుండాలి. అట్లాగా అన్నామనుకోండి, ఎక్కడో ఆ జాగ్రత్త పడటం కింద పడిపోతాం. అంటే మనం ఎందుకు ఈ పనులు చేస్తున్నాం? ఎందుకంటే మొత్తం ఒకటే ఉంది గాబట్టి. ఆ భగవత్ తత్వమే అంతా నిలబడి ఉంది గాబట్టి, ఆ పద్ధతిలో మనం ముందుకు సాగాలనమాట. అక్కడ నిర్ణయం అవ్వాలది. మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అందరం? ఈ భావన గాకుండా ఇట్లాగా మనం అవతల వాడికి నష్టం చేస్తే మనకు నష్టం వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగుందాం. అంటే అవతల వాడికి నష్టం మనం నష్టం చేశామనుకోండి, మనకి నష్టం రాదు అంటే చేయాలనేగా మనం ఇట్లాగుంటుందనమాట. మనం అవతల వాడికి నష్టం చేస్తే, మళ్ళా తిరిగి మనకి ఆ నష్టం వస్తుంది అన్న భావన ఉండటం వల్ల నష్టం చేయట్లేదు. అదే నష్టం రాదంట మనకి. మన వైపుకి నష్టం రాదంట. మనకి అవతల వాడికి నష్టం చేసినప్పటికీ మనకి నష్టం రాదంట. అంటే నష్టం చేయాలనేగా అప్పుడు మనం. మరది కరెక్ట్ కాదు గదా! కాబట్టి మనం ఏంటనమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భావనతో మనం ముందుకు కదలాలి. అదే తత్వదర్శనం అంటే. ఏకత్వ భావన. సమస్తము అంటే ఒకడే అనేకమయ్యాడు. మొత్తం భగవతత్వంతో నిండిపోయి ఉంది. అణువణువు. ఆ పద్ధతిలో మనం ముందుకు కదులుతూ ఉండాలి. ఇకప్పుడు ఇక మనం అంటే ప్రహ్లాదుడిలాగా. ఇంకప్పుడు మనకి ఇబ్బంది కలిగించేదేది ఉండదిక. అప్పుడేమవుతుంది? వాని చిత్తవృత్తి నిరంతర పరోపకార ప్రవృత్తి గలది అయి, గాఢమైన సానుభూతితో కూడినదై ఉంటుంది. ఎప్పుడు అవతల వాడికి ఏం చేద్దామా? ఏం చేద్దామా? అని ఉంటుంది. అంటే అంతకుముందు కూడా మనం అవతల వాడికే కదా చేసాం. అది అప్పుడు ఎలాగ చేసాం? మన ప్రయోజనం ఉంది కాబట్టి అవతల వాడికి చేస్తున్నాం అన్న భావనతో చేసాం. ఇది నాకు ఉపయోగపడుతుంది అన్నట్టుగా అనుకుని అవతల వాడికి పని చేసాం. ఇప్పుడు అట్లా కాకుండా అదే పనిని అవతల వాడికి పూజా భావనతో. ఎందుకంటే మొత్తం ఉన్నది భగవతత్వం ఒక్కటే. ఆ భగవంతుడికే మనం చేస్తున్నాము అన్న భావనతో చేయటం మొదలుపెట్టాం. చిత్తవృత్తి పూర్తిగా మారిపోయింది. ఇది మనం ప్రాక్టీస్ చేయాల్సిందనమాట. ఈ మొత్తానికి ఆధారం ఏంటి? ఒకటే ఒకటి. ఆ ఏకత్వ భావం. సమస్తమునందు ఎవరున్నారు? మరి ఈ 9 అధ్యాయాల్లో మనం నేర్చుకున్న విషయం అదే కదా! మనకి వివరించబడిన విషయం ఏంటి? 3 జీవ ప్రసారాలు. ఎక్కడి నుంచి వచ్చినాయి 3 జీవ ప్రసారాలు? ఈ సమస్త సృష్టికి ఇంత భిన్నత్వానికి ఏది కారణమైంది? 3 జీవ ప్రసారాలు. ఈ 3 జీవ ప్రసారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకే మూర్తి నుంచి 3 మూర్తులుగా మారి ఈ 3 జీవ ప్రసారాలు వచ్చినాయి. ఇప్పుడు ఒకడి నుంచే ఈ మొత్తం వచ్చింది. కాబట్టి ఒకడు తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. అన్నది రూఢి అయిపోయింది మనకి. గాఢమైన సానుభూతితో కూడినది అయి ఉంటుంది. ఏలయన అతడు ఇతరుల ఉత్తమార్థములకు విరుద్ధమైనది ఏదియు తనకు కర్తవ్యము కాదనియు, తనకి ఏ విధముగాదో మేలు నొనకూడదనియు నొనగొల్పదనియు నెరుగును. అంటే మనం ఇతరులతో మాట్లాడినా, పనులు చేసినా వాళ్ళకి సంతోషం కలిగిందా లేదా? అట్లా ఆలోచిస్తూ వెళ్తాం. ఎందుకని సంతోషం కలగాలి? అవతల ఉన్నది ఎందుకని సంతోషం కలగాలి? మనం అవతల వాడికి పని చేస్తే, అవతల వాడు సంతోషపడాలి. ఎందుకు సంతోషపడాలి? ఎందుకంటే అక్కడ ఉన్నది భగవంతుడు. భగవతత్వం. దానిని బట్టి దివ్య జ్ఞాని సాధ్యమైనంత విశాలమగు సహనముతోను, ధర్మ చింతనతోను నిండియుండునని నిశ్చయింపవచ్చు. ఇదంతా మనం ఏదో ప్రాక్టీస్ చేస్తే రాలేదివి. అప్రయత్నంగా వచ్చేసినాయి. ఎట్లాగా? ఈ మొత్తం భగవతత్వంతో నిండి ఉన్నది నాతో సహా. మనం విడిగా కాదు. మనం విడిగా అది మిగతా మన చుట్టూ ఉన్నదంతా భగవతత్వం కాదు. మనతో పాటు సమస్తము ఒకే ఒక భగవతత్వంతో నిండి ఉన్నది.
మన దేహం ఎట్లాగైతే ఒకటి అనుకుంటున్నాం కదా, శిరస్సు మొదలుకొని పాదం వరకు ఎక్కడ ఏ భాగాన్ని పట్టుకున్నా ఇది నాది, నేనే, ఇప్పుడుంది నేనే. వేలు చివర ఇలాగ గిచ్చాము, అక్కడ ఎవరున్నారు, నేనే కదా ఉంది. అందుకని నాకు అది తెలిసిపోయింది, అది ఆ బాధ. దేహంలో ఎక్కడ ఏది జరిగినా కానీ వెంటనే మనకు తెలిసిపోతూ ఉన్నది. ఎందుకంటే నేను అన్ని చోట్ల నేనున్నాను. నేను అని ఏదైతే అంటున్నామో అది ఈ దేహం మొత్తం వ్యాపించి ఉన్నాను. ఎక్కడ ఏది జరిగినా వెంటనే నాకు తెలిసిపోతుంది. అట్లాగే ఈ సమస్తమునందు ఒకడే ఉంటాను, ఒకే దేహం అన్నమాట. అంటే విశ్వపురుషుని దేహం. ఈ సమస్త సృష్టి కలిపితే విశ్వపురుషుని దేహం. కాబట్టి దేహంలో ఏది జరిగినా కానీ మొత్తం ఆయనకి తెలుస్తుంది అన్నట్లుగా. మొత్తంలో ఒకటే ఉంది కాబట్టి ఆ పద్ధతిలో మనం చేస్తున్నాం. దివ్య జ్ఞాని దివ్య జ్ఞాని అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఈ విషయాలన్నీ విన్న సంగతులన్నిటినీ నిత్య జీవితంలోకి ఆచరణలోనికి తెచ్చుకునేవాడు దివ్య జ్ఞాని. విని, ఓహో ఈ వివరాలు ఇలా ఉన్నాయన్నమాట, సృష్టి ఇలాగ ఉందన్నమాట, లా ఆఫ్ కర్మ అంటే ఇదన్నమాట, ఈ గ్రహ చక్రాలంటే ఇలాగ తిరుగుతూ ఉంటాయి అన్నమాట, ఈ ఇలా తిరుగుతూ ఉండగా పరిణామంలో మొత్తం అభివృద్ధి చెందుతూ ఇలాగ ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. అలాగా అని ఆ వివరాలన్నీ విన్నట్టుగా విని, ఒక కథ విన్నట్టుగా విని, బాగుంది అని వెళ్ళిపోవటం కాదు. దాన్ని నిత్య జీవితంలోకి తీసుకొచ్చేవాడు దివ్య జ్ఞాని. మనం దివ్య జ్ఞానిగా మారదామనే కదా మన ప్రయత్నం. కాబట్టి మన నిత్య జీవితంలోకి దీన్ని తీసుకొని రావడం ఎట్లాగా, నిత్య జీవితంలోకి తీసుకొచ్చే విధానం ఎలాగా అనేది ఒకటి, అట్లా తీసుకొస్తే ఏం జరుగుతుంది అనేది ఒకటి. అట్లా 2 విషయాలు మనకి ఇక్కడ అందించబడుతున్నాయి. కాబట్టి దివ్య జ్ఞాని సాధ్యమైనంత విశాలమగు సహనముతోను ధర్మ చింతనతోను నిండియుండునని నిశ్చయింపవచ్చు. అతడు ఎల్లప్పుడూ సహనము కలిగి ఉండక తప్పదు. నేను కోప్పడాల్సిన అవసరం దాదాపుగా రాదు. విషయాలన్నీ అర్థమవుతున్నాయి. మనకేదన్నా ఒత్తిడి కలిగితే ఆ ఒత్తిడి ఏంటి? లా ఆఫ్ కర్మ ద్వారా అంతకుముందు మనం చేసిన దానికి సంబంధించి మన వైపుకి వచ్చింది ఆ ఒత్తిడి. మనం అంతకుముందు ఆ ఒత్తిడిని అటు నెట్టాము. అటు నెట్టింది మళ్ళా తిరిగి మన వైపుకి వచ్చింది అది, అంతే. కాబట్టి ఇది మనదే. మనం నెడితేనే కాదు వచ్చింది. మనం నెట్టకుండా ఉన్నాం అనుకోండి, మన వైపుకి ఆ ఒత్తిడి రాదు. మన వైపుకి ఒత్తిడి వచ్చింది అంటే అర్థం ఏంటి? మనం అంతకుముందు అవతల వైపుకి నెట్టాం. మరి నేను నెట్టిన తర్వాత అది రాకుండా ఉండదు కదా ఇక. సో మనం నెట్టింది మన వైపుకి వచ్చింది, ఓకే. దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తగా దాని నుంచి తప్పుకునే విధానం, దాని నుంచి డిస్టర్బ్ కాకుండా, ఆ ఒత్తిడి మన మీదకి తెచ్చిన వాడిని ఏ విధంగా అతనితో సానుభూతిగా, ఎందుకంటే అతను మనం పంపించిన దాన్నే తీసుకుని వచ్చాడు. కాబట్టి అతనికి థ్యాంక్స్ చెప్పడం అన్న పాయింట్‌గా, అతని పట్ల విముఖత్వం గాని, నిరసన భావం గాని లేకుండా, ఆ విధంగా సహనం కలిగి ఉండటం. కలిగి ఉండక తప్పదు. ఎందుకని మనం మనదే కదా అది. కాబట్టి మనకి తీసుకొచ్చాడు. అక్కడికి అది క్లియర్ అయిపోయింది. మనం అంతకు ముందు నెట్టింది ఎప్పటికైనా సరే మన వైపుకు రావాలి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే వచ్చే జన్మలో కాకపోతే ఆ పై వచ్చే జన్మలో, అది అలాగా బాకీ ఉంది. పెండింగ్ ఉందది. మన వైపుకి అది నెట్టబడాలి ఆ ఒత్తిడి. మనం నెట్టిన ఒత్తిడి మరి అది మన వైపుకి రావాలి. ఏదో ఒక టైంలో వస్తుంది. వచ్చినప్పుడు మనం ఎలాగా దాన్ని రిసీవ్ చేసుకోవాలి. దాంతో అక్కడికది క్లియర్ అయిపోయింది. అంటే బంతాట ఆగిపోయినట్టు అవుతుంది. మనం బంతేసాము అవతల కోర్టులోకి, వాడెందుకు ఊరుకుంటాడు? వాడు ఓడిపోతాడు కదా అన్నట్టుగా ఏంటి చేస్తాడు, వాడు వెంటనే మన వైపుకి కొడతాం. మళ్ళీ మనం వాడి వైపుకి కొడతాం. వాడు మనల్ని అన్నాడని మనం వాడిని అన్నామని ఇంకిట్లాగా వాడు మనకి, మనం వాడికి, ఈ విధంగా బంతాటలాగా సాగుతూ ఉంటుంది ఆ ఒత్తిడి. ఎప్పుడైతే మనం కొట్టకుండా ఆపేశామో, ఆటలో అయితే
కొట్టాలి. లేకపోతే మనం కొట్టడం ఆపామంటే మనకు మార్పు పోతుంది. అవతల వాడికి మార్పొస్తుంది. ఓకే. కరెక్టే. కానీ మన నిజ జీవితంలో నిజ జీవితంలో కూడా మనం కొట్టకుండా ఆపామనుకోండి, అవతల వాడికి మార్పొస్తుంది. కానీ ఎందుకు మార్పొస్తుంది? మనకి కృతజ్ఞతగా అన్నమాట. మనకి మనం ఎప్పుడో బాకీ పడినటువంటి ఆ ఒత్తిడిని మన వైపుకి తీసుకొచ్చాడు కాబట్టి, మన వైపు ఆ బంతిని కొట్టాడు కాబట్టి, వాడికి థాంక్స్ చెప్పడం. తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి కొట్టకుండా మనం ఆపేయడం వల్ల ఏమవుతుంది? అవతల వాడికి మార్పు వెళ్ళింది. అవతల వాడికి ఆహ్, ఆ స్కోర్ పెరిగింది వాడికి. ఓకే. స్కోర్ వచ్చింది వాడికి. ఒకడికి ఒక పాయింట్ వచ్చింది. కానీ అది దానివల్ల ఏమవుతుంది? అది కృతజ్ఞతగా వాడికొచ్చినట్టయింది. మనకిక్కడ ఇక తిరిగి మళ్ళీ ఒత్తిడి లేకుండా ఆట ఆగిపోతే ఇంకా బంధనాలు లేవు. బంధ విముక్తం. ప్రశాంత స్థితి. ఇక మన ద్వారా జరగటమే అన్న పద్ధతిలోకి వెళుతుంది. ఇక నుంచి ఆట ఉంటుంది. ఆట ఆగిపోవటం ఉండదు. ఇక నుంచి ఆట ఎలా ఉంటుంది? మన ద్వారా జరుగుతుంది. మన ద్వారా జరగటం అనేటప్పటికల్లా మనకి ఆ ఒత్తిడి మన మీద ఇక పనిచేయదు. ఇదంతా ఈ ఒత్తిడి, ఈ లా ఆఫ్ కర్మ మనం చేశాం కాబట్టి మనకొచ్చింది. ఇయన్నీ ఎందుకొస్తున్నాయి? నేను చేశాను అన్న పద్ధతి వల్ల. పని జరిగింది. పని చేసిన వాడేమనుకున్నాడు, నేను చేశానన్నాడు. ఆ పని యొక్క ఫలితం మరి ఎటు రావాలి అనేది ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరు చేశారు ఈ పని? నేను చేశాను అంటున్నాడు. పద ఆయన దగ్గరికొచ్చేస్తుంది. చేసిన వాడి దగ్గరికొస్తుంది ఫలితం. అదే నా ద్వారా జరిగిందిది. ఎందుకంటే ఇక్కడ నేను అనేది ఎక్కడ కనపడలేదు గదా! మనకి 9 అధ్యాయాల్లో నేను చేస్తున్నానన్నది లేదు మనం. ఈ సృష్టి మొత్తం అమరికలో, కూర్పులో, మధ్యలో ఉన్నాం మనం. ఇదంతా మన ద్వారా జరగటమే తప్పితే మొత్తాన్ని చేసేవాడు ఒకడున్నాడు. చేయించేవాడు ఒకడున్నాడు. ఇదంతా జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం చేయటం లేదిక్కడ. మన ద్వారా జరగటమే. అది అర్థమైంది మనకి. సో, మనం అన్ని పనులు మన ద్వారా జరగటం అన్న దాంట్లోకొచ్చాం. నా ద్వారా జరిగిందిది. నేను చేయలేదు. నా ద్వారా జరిగింది. పని ఫలితం ఇప్పుడెక్కడికెళ్ళాలి? నువ్వు జేయలేదు గదా! నేను చేయలేదంటున్నాం కదా! కాబట్టి చేసిన వాడెవడు? చేయించిన వాడెవడు? మొత్తం ఈ సమస్త సృష్టికి సంబంధించి కామన్ అకౌంట్‌లోకెళ్ళిపోతుంది అంతే. ఇక మనకి సంబంధం లేదు. పని చేశాం. కానీ పని ఫలితం మన వైపుకి రాలా. ఎందుకని? నా ద్వారా జరిగింది కాబట్టి. అంతకుముందు పని ఫలితం మన దగ్గరకొచ్చింది. ఎందుకని? నేను చేశాను అన్న దాన్ని బట్టి. అందుకు మనం నా కోసం అనకుండా, నా చుట్టూ ఉన్న వారి కోసం అంటే ఇంక అయిపోయింది. ఇంక బంధనాలు లేవింక. మరుక్షణం మొత్తం ఇనప సంకెళ్ళు గూడా కరిగిపోతాయి. ఏం లేవు. మొత్తం రాలిపోతాయి. ఫ్రెష్‌గా, హాయిగా మొత్తం తిరగొచ్చు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అంతకుముందు కాళ్ళకి, చేతులకి మరి మిగతా దేహ భాగాలకి గొలుసులతో కట్టేసి ఉన్నాయి. మనం చేసిన పనుల ఫలితాలు మొత్తం మన వైపు. ఇప్పుడు ఎవడన్నా మనల్ని తిడితే దాంట్లో ఒక గొలుసు తెగిపోతుంది. ఎందుకంటే మనం చేసిందై మనకి తిరిగి మనకొచ్చింది కాబట్టి ఆ ఫలితం అక్కడ కట్ అయిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇదంతా ఏంటంటే మనం భగవతత్వంతో నిండి ఉన్నది. మన ద్వారా పనులు జరుగుతున్నాయి అన్న భావనతో ముందుకు వెళ్తాం. మన ద్వారా జరుగుతుంది అనేటప్పటికల్లా ఆ పని యొక్క ఫలితం మీద మనకు అంతగా ఆసక్తి ఉండదు. ఆ ఫలితం అప్పుడు మనల్ని బంధించదు. అతడు ఎల్లప్పుడూ సహనము కలిగి ఉండక తప్పదు. ఎందుచేతననగా ఒకడు గొప్పవాడు సత్యసంధుడునైన ఎడల వాని నమ్మకం లెట్టివైనను తప్పు లేదని వాని తత్వశాస్త్రము వానికి బోధించును. అతని విస్తార జ్ఞానము వల్ల సాధారణ జనులకు అర్థం కాని అనేక విషయములను అంగీకరించు కనుక అతడు సుహృదయుడునై ఉండక తప్పదు. అంటే ఏదో బాధ వచ్చింది, ఆత్మీయులు ఎవరో చనిపోతారు, ఏయో నష్టాలు జరుగుతుంటాయి కుటుంబంలో. ఒక పక్కనేమో
తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళు, దొంగ పనులు చేస్తున్న వాళ్ళు, ఇతరులను బాధించేవాళ్ళు, అట్లా అభివృద్ధి చెందుతూ పైకి పైకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళేమో అందరికి చక్కగా మంచిగా ఉంటూ, అందరి పట్ల సానుభూతితో ఉంటుంటే, ఇవి అన్ని కష్టాలు వీళ్ళకి. ఏంట్రా ఇది అని చెప్పేలాగా ఇంకప్పుడు మనకేమనిపిస్తుంటుంది, మనమేమో తప్పు దారిలో వెళ్తున్నామా ఏంటి? వాళ్ళు చూస్తేనేమో అలాగ పైకెళ్ళిపోతున్నారు. మనమేమో ఇట్లాగా పునారెళ్ళిపోతున్నాం. కిందకెళ్ళిపోతున్నాం అని చెప్పి అనిపిస్తుంటుంది. కానీ అట్లా అనుకోడు ఈయన. అంటే అది ఎట్లాగా సాధారణ జనులకి అట్లా అనిపిస్తుంది. కానీ మనం ఇవన్నీ విన్న తర్వాత ఈ దివ్య జ్ఞానం బోధించిన అంశాలన్నిటిని, సంగతులన్నిటిని మనం విన్న తర్వాత మనకేం తెలుస్తుందంటే ఇవన్నీ మనం ఒక్కసారిగా మనల్ని చుట్టుముట్టినట్టుగా అవుతుంది. అంటే తేనె తుట్టిని కదుపునట్టు అయింది అన్నట్టుగా అన్నమాట. మనం ఒక చక్కటి పద్ధతిలోకి వచ్చేసాం. ఇప్పుడు తేనె తుట్టి కదిలినట్టు అయింది. తేనె తుట్టి కదిలితే ఒక్కసారిగా తేనెటీగలన్నీ మీద పడతాయి కదా! అంటే ఒక్కసారిగా కష్టాలన్నీ అంతకుముందు ఉన్నటువంటి పనుల ఫలితాలన్నీ మీద పడతాయి. అయినా సరే ఎందుకంటే మరి అవి మన పేరుతో ఉన్నాయి అవన్నీ. మన పేరుతో రాయబడి ఉన్నాయి. మనం ఇప్పుడు భగవతత్వము, ఏకత్వానుభూతి అని అంటున్నాం. మరి ఆ పాత బాకీలు నేను సాధువుగా మారిపోయానండి. నాకు ఇక నన్నెవరు ఆ బాకీలు అడగబాకనంటే మరి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏమవ్వాలి వాళ్ళు పాపం. కాబట్టి ఆ బాకీలు తీర్చాలి గదా! అయితే ఆ తీర్చడంలో తేడా ఉంది. ఓ ప్రశాంతమైన స్థితిలో సాధారణంగా అంటే దాని పట్ల బాధపడకుండా మనం అప్పులు తీరుస్తున్నట్టు ఇదిగో ఈ కుటుంబంలో ఇన్ని కష్టాలు ఒక్కసారిగా మీద పడటం అంటే అదన్నమాట. వాటిని దృఢమైనటువంటి పట్టుదలతో దాన్ని ఎదుర్కొంటూ ఓకే పర్వాలేదు. ఇది ఒక ప్రసాదం మనకి అన్నట్టుగా మనం ముందుకి వెళుతూ ఉంటాం. దానికి చెదిరిపోకుండా, బెదిరిపోకుండా ఆ పరిస్థితులకి. అప్పుడు అది కొన్నాళ్ళు ఉంటుంది. ఆ పరిస్థితుల పట్ల కూడా మనం పాజిటివ్ గానే స్పందిస్తూ ఉంటాం. సానుకూలంగానే స్పందిస్తూ ఉంటాం. అవి కూడా భగవంతుడిచ్చిన విషయాలుగానే మనం అనుకుంటూ ఉంటాం. దానివల్ల ఏమైంది? దానివల్ల మనం బాధపడటం అనేది ఉండదు. అవి వస్తాయి, వెళ్ళిపోతుంటాయి. అంతా అయిపోయింది. ఒక ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. అతడు సుహృదయుడై ఉండక తప్పు. తప్పొప్పులను గురించి దివ్య జ్ఞాని యొక్క ప్రమాణము తనకంటే తక్కువ జ్ఞానము గల వాని ప్రమాణం కంటే గొప్పది అయినను ఇక తప్పొప్పులు అనేది పుణ్య పాపాలు అనేది ఇవన్నీ వెళ్ళిపోతాయి. అతని దృష్టి అంతా ఒకటే భగవతత్వం. సమస్తం భగవంతుడితో నిండి ఉన్నది. సాతాను కూడా భగవంతుడే అన్నట్టుగా. పాపము భగవంతుడే, పుణ్యము భగవంతుడే, మంచి భగవంతుడే, చెడు భగవంతుడే. అంతా క్రియ ప్రతిక్రియ అన్నీ ఆయనగానే కనిపిస్తూ ఉంటాయి. క్రమక్రమంగా మనం వీటన్నిటి పట్ల బంధ విముక్తం అయిపోవటం జరుగుతుందన్నమాట. అప్పుడు తప్పొప్పులు అనేది మనకి ఇంకొక విధంగా అర్థమవుతూ ఉంటాయి. మనం మామూలు సాధారణ జనులకు అర్థమయ్యే తప్పొప్పులు కాకుండా వేరే రకంగా ఉంటుందన్నమాట. ప్రమాణము కంటే బహు గొప్పది అయినను అతడు మానవ స్వభావమును గురించి ఎక్కువ విస్తారముగా తెలిసిన వాడొకటి చేత తప్పు చేసిన వాడిని ఎడల అతడు ఇతరుల కంటే ఎక్కువ ఆదరమును చూపును. ఎందుకు తప్పు చేస్తున్నాడు అతను? ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అతనికి? అంతకుముందు యొక్క పనులు చేసిన యొక్క ఫలితంగా అతను ఇతరులను ఇబ్బంది పెట్టాడు. ఏదో చేశాడు. అది ఇప్పుడు ఇతని మీద పనిచేస్తూ తప్పు పని చేయడానికి ప్రోత్సాహిస్తుంది. అతని దేహం ఈ ఆలోచనలన్నీ ఎక్కడొస్తున్నాయి మనకి? దేహాత్మ నుంచి వస్తూ ఉన్నాయి. ఈ జీవాత్మ ఏమవుతుంది? మెదలకుండా కూర్చుంటుంది. ఆ దేహాత్మ జీవాత్మని లోపరుచుకుని తన కోరికలు జీవాత్మ కోరికల్లాగా, తన యొక్క ఆలోచనలు జీవాత్మ ఆలోచనలాగా అలాగా అంటే నాది అనిపిస్తూ ఉంది కదా ఇప్పటి వరకు మరి అది. అట్లాగా అదన్నీ మనకు అర్థమైందిగా ఇప్పుడు. ఇట్లాగా దేహాత్మ యొక్క దీని వల్ల అతను ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి అతను ఆ దేహాత్మ యొక్క కౌగిలి నుంచి విడిపడాలి.
దాని యొక్క బంధనాల నుండి, అది బంధనం అంటే బంధనాల నుండి విడిపడాలి అని అతనితో ఆదరంగా ఉంటాడు. తప్పు చేసిన వాడి పట్ల అని తిట్టడం గాని అట్లా చేయకుండా ఆదరంతో చూస్తాడు ఈ దివ్య జ్ఞాని. కానీ విషయం తెలుసు కదా మనకి. తప్పు చేసిన వాని ఎడల అతడు ఇతరుని కంటే ఎక్కువ ఆదరమును చూపు. మామూలుగా సాధారణ జనులు ఏం చేస్తారు? తప్పు చేసినోడంటే అతన్ని చేదరించుకుంటారు, దూరం పెడతారు, అసహించుకుంటారు. కానీ మరి యేసుక్రీస్తు ఏం చేశాడు? ఒక వ్యభిచారి ఉంటే ఆమెకి సాయం చేయటానికి చూశాడు. మిగతా వాళ్ళందరూ ఆమె మీద రాళ్ళు వేయటానికి చూస్తున్నారు. ఇట్లా ఆదరంతో చూస్తారనమాట తప్పు చేసిన వారి ఎడల. పాపి పాపము చేసినప్పుడు అది వాని కంటికి ఎట్లా గుపించునో అతడు ఎరుగను, కనుక ఎరుగని వాని కంటే ఎక్కువ సహనమును చూపును. నేను మనకి పాపము పుణ్యము లేదు, క్రియ ప్రతిక్రియ అంతే. అది కూడా దేహాత్మ, జీవాత్మ వీటి యొక్క వివరణ మనకు అందుబాటులోకి వచ్చింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ మొత్తం ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఆ పరిణామంలో అన్ని రకాల వర్గుల్ని దాటి, జంతు వర్గం నుంచి దాటి, జంతు వర్గు వ్యక్తిగత ఆత్మగా మారిన తర్వాత అది ఉపాధిగా మారి, ఇప్పుడు అది ఇప్పటి వరకు అణగారిపోయినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని బహిర్గతం చేస్తూ ఉన్నది. అది అట్లా చూస్తాం మనం. అంతేగాని ఆ వ్యక్తే ఇట్లాగా తప్పు చేస్తున్నాడని అనుకోం. అతని మీద ప్రభావం చూపిస్తున్నాయి ఇవి. ఇప్పుడు కర్తవ్యం ఏంటంటే అతని పట్ల మనం సహనం చూపించడం, నెమ్మదిగా మనం మార్పు వచ్చి దాని యొక్క ప్రభావం నుంచి బయటపడి దాన్ని ఆ దేహాత్మని పరిపూర్ణం చేయడానికి వాడు ప్రయత్నం చేయడానికి అవకాశం. అట్లా ఆ పద్ధతిలోకి వెళతాం. మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల ఆ విధంగా చూస్తాం. సహనము, దయ, సానుభూతి వీనికంటే అతడు ఇంకనూ దూరంగా పో. అతడు మానవులను ప్రత్యక్షంగా ప్రేమించు. ఎందుకు ప్రత్యక్షంగా ప్రేమించడం? భగవతత్వం అక్కడ ఉంది, భగవదంశ మనకు ఎదురుగా ఉన్నది. ప్రతిదీ అణువు భగవంతుడి యొక్క అంశతో నిండి ఉన్నది. కాబట్టి ఇంకా భగవంతుడిని ప్రేమిస్తాం కదా, అట్లాగే అందరినీ ప్రేమిస్తాం. అంటే అందరూ భగవంతుడి యొక్క అంశాలు కాబట్టి. నేను ఇది భగవంతుడి అంశ, భగవంతుడు అని మనం ఎక్కువగా చెప్పుకుంటున్నాం. అంటే ఇది వేదాంతం, ఏంటి వేదాంతం చెప్తున్నారు ఇక్కడ అని అనిపిస్తుంది మనకి. కానీ మనం ఇప్పుడు ఇదిగో దీంట్లో లా ఆఫ్ కర్మ ఇలా ఉంది కాబట్టి మనం సాధారణంగా ఈ అధ్యయనాలు ఎలా సాగుతుంటాయంటే, లా ఆఫ్ కర్మ మనం చేసిన దానికి ప్రతిఫలంగా మన వైపుకి అది ఆ ఫలం మన వైపుకి వస్తుంది. మనం ఏ పని మనం ఇతరులకి ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది ఇంకొకటి ద్వారా ఇంకో రూపంలో మనకి ఆ ఇబ్బంది కలుగుతుంది అని ఈ విధంగా లా ఆఫ్ కర్మ ఉంది కదా. అంటే చేసిన పనుల యొక్క ఫలితాలు మనల్ని చుట్టుముడతాయి. దానివల్ల కష్టము, సుఖము ఇట్లా కలుగుతూ ఉంటాయి. అందుకని మనం పనులు జాగ్రత్తగా చేయాలి అని అక్కడితో ఆపేస్తాం. కానీ అదేమవుతుంది, ఎంతో జాగ్రత్తగా మనం సాధన చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం అవుతుంది. ఒక్కోసారి మనం జారిపోవటానికి అవకాశం వస్తుంది. కానీ అసలైన మూలం దగ్గరికి వెళ్ళాలి మనం. అసలైన మూలం ఏంటి? ఎందుకు మనం ఇలాగా ప్రవర్తించాలి? ఎందుకు అవతల వాడికి ఇబ్బంది పెట్టకూడదు? మనకి ఇబ్బంది కలుగుతుందని అవతల వాడికి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం. అది మళ్ళీ సబ్జెక్టు కండిషన్ అయిపోతుంది కదా. ఇట్లా కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళని ఎందుకు ప్రేమించాలి మనం? అంటే భగవదంశతో నిండి ఉన్నది సమస్తము అణువణువు ఇక్కడ రావాలి. అది అవునా కదా మనకి తెలిసిపోయింది కదా. మనం ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నటువంటి, గ్రహించినటువంటి, మనకు బోధింపబడినటువంటి ఆ దివ్య జ్ఞానానికి సంబంధించిన అంశాలన్నీ మనల్ని ఎటువైపు తీసుకెళ్ళింది? ఈ సమస్తము ఒకటే, అనేకము ఏకము అనేకమైనది, తాను పెక్కులు కావాలి అనేది సంకల్పంతో ఈ సృష్టి ఇలా ప్రారంభమైంది. ఈ అనేకత్వంలోనే ఏకత్వ భావన పొందాలి
అన్న ఇచ్చ కూడా ఆ తాను పెకులు కావాలి అనే దాంట్లోనే ఉన్నది. ఆ లక్ష్యం కూడా. కాబట్టి మనం మొత్తం సమస్తాన్ని ప్రేమించటమే. ఇంకంతకంటే వేరే మార్గం లేదు ఇక మనకి. వేరే లేదు. ప్రేమమయులుగా మారిపోవటం. భగవదంశం మన చుట్టూ ఉన్నది. మన చుట్టూ మాట్లాడుతుంది. భగవంతుడే మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడేమవుతుందనమాట మనకి అది తిట్టు అయినా, పొగడ్తయినా గాని ఒకేలాగా అయిపోతుంది. సహనము, దయ, సానుభూతి వీనికంటే అతడు ఇంకనూ దూరంగా అంటే ఇవన్నీ అంటే మన పట్ల మంచిగా ఉంటూ, మనల్ని గౌరవించే వాళ్ళ పట్లేమో సహనంగా, దయగా, సానుభూతిగా ఉండటం. అది సాధారణంగా జరుగుతుంది. కానీ అది గూడా కొంచెం ఎక్సెప్షనే. ఒకడి పట్ల మనం సహనం చూపిస్తున్నామంటే చాలా గొప్ప విషయం. దయ చూపిస్తున్నామంటే చాలా గొప్ప విషయం. సానుభూతి చూపిస్తున్నామంటే చాలా గొప్ప విషయం. కానీ అది ఎక్కడి వరకు మనల్ని ప్రేమిస్తున్న వాళ్ళు, మనమంటే గౌరవం ఉన్నవాళ్ళు, మనల్ని మెచ్చుకునేవాళ్ళు, మనలో తప్పులేమన్నా ఉన్నా చెప్పకుండా మనలో ఒప్పులే వాళ్ళ వరకే మనం చూస్తాం ఎట్లా ఎక్కువ మంది. కానీ ఈ దివ్య జ్ఞాని అంటే మనం ఇంకా ఏమవ్వాలనమాట ఇంకనూ దూరంగా పోవును. ఎట్లాగా అవతల వాడు మనల్ని తిట్టినా వాడి పట్ల సహనం. అవతల వాడు మనల్ని కోపడ్డా అతని పట్ల సహనం, దయ, సానుభూతి. అట్లాగని ఏదైనా అవసరమైతే కోపడొచ్చు. ఆ కోపం కూడా పైనే. మనం అతని పట్ల అంటే ఆ సిట్యుయేషన్‌కి అతన్ని కోప్పడకపోతే అతను ఆగడు అన్నట్టుగా ఉన్నప్పుడు కోప్పడతాం. మనం కోప్పడడం వల్ల అతను కొంచెం తగ్గటానికి, ఆగటానికి వీలవుతుంది. అది ఊరికే దాని వరకే. అంతేగాని నిజంగా అతని మీద కోపం లేదు మనకి. నిజంగా అతని మీద మనకున్నది సహనం, దయ, సానుభూతి. ఎందుకంటే వాడు అట్లా ప్రవర్తించడానికి గల కారణం మనకు తెలుసు. ఎందుకు అలాగా ప్రవర్తిస్తున్నాడు వాడు. కాబట్టి మనం డిస్టర్బ్ గాకుండా వాడి పట్ల గూడా మనల్ని మెచ్చుకునే వాళ్ళ పట్లే కాకుండా, మనల్ని మెచ్చుకునే వాళ్ళ పట్ల సహనము, దయ, సానుభూతి చూపించడం అనేది గూడా గొప్ప విషయమే. మనం మెచ్చుకునే వాళ్ళ పట్ల కూడా చూపించిన వాళ్ళుంటారు. సామాన్యంగా, సాధారణంగా. కానీ వాళ్ళ పట్ల సహనము, దయ, సానుభూతి చూపించేవాళ్ళు ఉన్నారు. అది గొప్ప విషయం. కానీ మనం అంటే తిట్టేవాళ్ళు, మనల్ని అవమానించేవాళ్ళు, మనల్ని నిరసనతో చూసేవాళ్ళు, మనల్ని అసహించుకునేవాళ్ళు, వాళ్ళ పట్ల కూడా సహనము, దయ, సానుభూతి అది అది మనం అంటే ఇంకనూ దూరం వెళ్తాం మనం. దివ్యజ్ఞాని ఇక్కడితో ఆగిపోడు. అతడు మానవులను ప్రత్యక్షముగా ప్రేమించు. కనుక నా ప్రేమ వానిని అంతరంగమైన పరోపకార దీక్షను అవలంబింపజేయి. ఆ ప్రేమలో ఏమొస్తుందని కూడా సర్వీస్ వస్తుంది, సేవ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ కావాలి. ప్రేమ లేకుండా సర్వీస్ చేయలేం మనం. సేవ సేవా మార్గంలో ఉన్నామండి మేము. అంటే ముందు ప్రేమ రావాలి. ముందు ప్రేమ ఉండి అప్పుడు సేవా మార్గంలో. అప్పుడు అది సక్సెస్ అవుతుంది. విజయం సాధిస్తాం. ప్రేమ లేకుండా సేవా మార్గంలో ఉన్నాం మేము. అంటే సేవ చేస్తే బాగుంటుందంట. మనం మంచి జరుగుతుందంట. అన్నట్టుగా అయిపోయి అట్లా చేస్తే అది మధ్యలో ఆగిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ. ప్రేమ ఎందుకు అంటే ఉన్నది భగవంతం ఒకటే ఒకటి కాబట్టి. ఇక్కడ మనం ఇక్కడికి రావాలి ఎప్పుడు కూడా ఉన్నది ఒకటే ఒకటి. ఏకము అనేకమైనది. అణువణువున భగవదంశతో నిండి ఉన్నది. కాబట్టి ప్రేమ. అతడు తనకితరులతో కలుగు ప్రతి సంబంధము తనకొక అవకాశం అని భావించు. ఎందుకంటే మనం ఇతరుల నుంచి దూరంగా వెళ్ళటం లేదు. ఇతరులతో కలిసిపోయి ఇతరులకి మనం ఎలాగా చేయాలి అన్న పాయింట్‌లో మొత్తం ఉన్న సమస్త జనులు, సమస్త మానవాళి పరిపూర్ణులు కావడానికి ఎట్లాగాని అందరితోనూ ఎక్కువ సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మామూలుగా వేదాంతపు ఇటువంటివి వచ్చినప్పుడు ఏమవుతుంది? మొత్తానికి దూరం అయిపోతాం.
హిమాలయ పర్వతాలకి సెక్లూడెడ్ ప్లేసెస్, ఒంటరిగా ఉన్నట్టు ఎవ్వరు లేని జనసంచారం లేని ప్లేసెస్కి వెళ్ళిపోతాం. ఎవరితో సంబంధం లేని చోటకి వెళ్ళిపోతాం. ఒక్కళ్ళం కూర్చుని బాగా సంవత్సరాలు తపస్సులు చేసేస్తుంటాం. అనేక రకాల సాధనలు చేస్తుంటాం. ఆ అనుభూతి కోసం, ఆ దైవానుభూతి కోసం. కానీ దివ్య జ్ఞాని ఆ పద్ధతి కాదు. ఈ సమాజంలోనే ఉంటూ, ఈ చుట్టుపక్కల మనుషులతోనే తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటాడు. ఇక్కడే తపస్సు చేస్తాడు. ఇతరులందరితోనూ సంబంధ బాంధవ్యాల ద్వారా తపస్సు చేస్తాడు. వాళ్ళందరినీ ప్రేమగా చూడటం అనే తపస్సు చేస్తాడు. ఇతని తపస్సు అంతా ఈ సమాజంలోనే. అతడు తనకు ఇతరులతో కలుగు ప్రతి సంబంధము తనకు ఒక అవకాశం అని భావించు. ఎవరన్నా మనం బ్యాంకుకి వెళ్తాం, ఎవరో పెన్ను తెచ్చుకోలేదు, మన దగ్గర పెన్ను ఉంది, అది ఫామ్ రాయాలి, పే స్లిప్ రాయాలి, అది మన పేయిన్ స్లిప్ రాయాలి, డబ్బులు ఏదో వేయటానికి వచ్చాడు అతను, స్లిప్ మీద రాయాలి, పెన్ను లేదు, అటు ఇటు చూశాడు, మనం కనిపించి పెన్ను అడిగాడు, పెన్ను ఇచ్చి మనం అతనికి ఉపయోగపడ్డాం. చాలా చిన్న విషయమే అది, కానీ పెన్ను ఇవ్వడం ద్వారా అతనికి మనం ఉపయోగపడ్డాం అన్న భావన. అట్లా ప్రతి విషయం మనం అతనికి ఉపయోగపడ్డాం, ఎంతో ఆనందం. ఎందుకంటే ఆ పెన్ను ఉండటం వల్ల అతనికి ఎంతో ఆనందం కలిగింది, ఎంతో సంతోషంతో తన పనిని పూర్తి చేసుకున్నాడు. లేకపోతే ఎంతో ఇబ్బంది పడేవాడు కూడా ఆ పెన్ను లేకపోతే. ఆ సమయానికి ఆ పెన్ను లేకపోతే ₹1,00,000 ఉన్నా ఉపయోగం లేదు కదా, దుఃఖమే. ఆ పెన్ను ఉండడం వల్ల అతనికి ఎంతో సంతోషం, అతనికి మనం సంతోషం కలిగించాం అన్న భావన. అది చిన్నదా పెద్దదా ఏంటనేది కదా, అవతల వాడికి మనం సంతోషం కలిగించాం, అవతల వాడికి మనం ఉపయోగపడ్డాం అన్నట్టుగా మన భావన కదులుతూ ఉంటుందన్నమాట. అట్లా ప్రతి సంబంధాన్ని తనకు ఒక అవకాశము అని భావించు. అతడు అధ్యయనము వల్ల ప్రాప్తించిన అధిక జ్ఞానము చేత తన ఎదుటకు వచ్చిన ప్రతి విషయంలో ఉపాయము చెప్పుటకు గాని సహాయము చేయుటకు గాని అర్హుడగు. ఎందుకని మొత్తం కూర్పు మనకి అమెరికా అంతా మనకి అవగతమైంది. ఇంత అమెరికాలో, ఇంత కూర్పులో, ఈ సృష్టి యొక్క సమస్తమైనటువంటి కూర్పులో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇగో బాబు ఇది ఇలాగ ఉంటుంది, దీన్ని ఇట్లాగా నువ్వు పరిష్కరించుకో, దీన్ని ఇలాగా చేస్తే చక్కగా ఈ సమస్య నుంచి నువ్వు బయటపడవచ్చు అని ఒక చక్కటి సలహా ఇవ్వడానికి మనకి అర్హత వచ్చినట్టు అయింది. ఇప్పుడు మనకి కౌన్సిలింగ్లు ఇవన్నీ ఉన్నాయి. సైకలాజికల్ గా సైకాలజిస్ట్స్ వాళ్ళు కౌన్సిలింగ్లు అవన్నీ ఇస్తుంటారు. కానీ వాళ్ళు ఎంతవరకు ఈ మొత్తంలోకి వెళ్ళలేదు, ఈ దివ్య జ్ఞానం బోధించినటువంటి అంశాల్లోకి వెళ్ళలేదు, ఈ సమస్త సృష్టికి సంబంధించిన విషయాల్లోకి వాళ్ళు వెళ్ళలేదు. ఈ మధ్యలో ఉండి దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ విషయాలను వాళ్ళకి బోధిస్తున్నారు. కాబట్టి అది సగం సగంగా అయిపోతూ ఉంది. ఇప్పుడు మనం దివ్య జ్ఞాని అన్న వాడుకో, ఇదేంటి మొత్తం సమస్తమైనటువంటి సృష్టి రహస్యాలన్నీ మన చేతుల్లో ఉన్నాయి. మొత్తం మనకు అవగతమైంది, అనుభూతమైంది. మనకి అవగతం అవటమే కాదు, అనుభూతమైంది. ఆ అనుభూతమయ్యేటప్పుడు కల్లా తత్వదర్శనము దొరికినది. దివ్య జ్ఞాని అంటే ఏంటి? తత్వదర్శనము దొరికిన వాడు, తత్వదర్శనము అనుభూతమైన వాడు దివ్య జ్ఞాని అంటే. దాంతో మనం చక్కటి సలహా వాడికి ఇవ్వటానికి, దాన్ని వాడు ఎంతో మంచి మనసుతో పాజిటివ్ గా తీసుకుని దాన్ని ఆచరించడానికి ఇది ఉపయోగపడతాం. మనకి అర్హత వచ్చినట్టు అయిందనమాట. ఉపాయము చెప్పుటకు గాని సహాయము చేయుటకు గాని అర్హుడగు. అట్లని అతడు తన అభిప్రాయములను ఇతరులపై నిరంతరము బలవంతముగా త్రోయిచూ ఉండడు. అంటే ఇవన్నీ మనకి తెలుసు కాబట్టి ఈ విషయాలన్నీ మనం బయట వాళ్ళకి చెప్తా ఉంటే మనల్ని దూరం పెట్టేస్తారు. బలవంతంగా ఉండవు, రుద్దటం లేదు. అతను మనకి ఎంతవరకు దగ్గరకు వస్తే మనకు ఉన్నంత వరకు ఇదిగో బాబు ఇలాగా అనేటప్పుడు కల్లా అతను మరింత దగ్గరికి మనకు వచ్చేస్తాడు.
రుద్దటం కాకుండా బలవంతంగా రుద్దటం అనేది ఉండదు. అదే మతాలు అనేటప్పుడు కల్లా బలవంతంగా రుద్దటం అనేది వచ్చేస్తుంది. ఇది మతాలకి ఇక్కడ ఉన్నటువంటి ఈ దివ్య జ్ఞానానికి ఉన్న తేడా అదనమాట. దివ్య జ్ఞానం ఎప్పుడు బలవంతముగా రుద్దటం. ఇది విషయం బాబు. ఈ విధంగా సృష్టి యొక్క అమరిక ఉంది. కూర్పు ఉన్నది. ఈ విషయాలు ఇలాగా జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఇలాగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం దీనికి ప్రతిగా మనం ఎలాగా చేస్తే దాని నుంచి బయటపడొచ్చు. ప్రశాంతంగా ఉండొచ్చు. బంధ విముక్తము చెందొచ్చు. ఇక ఏ విషయాలు కూడా మనల్ని బంధింపకుండా ఎలాగా ఉండాలి. ఇలాగ ఉంటే ఇంకా విషయాలు మనం బంధింపబడటమే లేదు. మనం ప్రేమతత్వంతో ముందుకు వెళ్ళొచ్చు అని ఇట్లాగా మనం చెప్పడానికి అవకాశం. అది మీ ఇష్టం మరి. ఉన్న విషయం ఇది. మనకి తిరుప్పావైలో చెప్పినట్టుగా. తిరుప్పావైలో ఆ గోదాదేవి ఏం చెప్తుంది? మన చెలుల్ని, ఆ సఖుల్ని ఆమె యొక్క చెలిక ఆమె యొక్క స్నేహితురాలు వాళ్ళని రోజు పొద్దున్నే లేపుతూ ఉంటుంది. ఎందుకు ఊరికి మాకు నిద్ర దండగా నిద్రని భగ్నం చేస్తుంటావు అని ఆమె వాళ్ళు తిడుతూ ఉంటారు. వాళ్ళు తిడుతుండి ఇదిగో బాబు, ఇదిగో అమ్మాయి ఇది విషయం. ఏల్ ఓర్ ఎంపవాయ్ అని ప్రతి పోసరానికి చివరిలో ఇది చెప్తూ ఉంటుంది. విషయం ఎలాగ ఉంది ఆలోచించు. బాగుందంటే మమ్మల్ని అనుసరించు అన్నట్టుగా. అది దివ్య జ్ఞానం అట్లా బోధింపబడుతూ ఉంటుంది. ఇది విషయం. ఏల్ ఓర్ ఎంపవాయ్ ఇలాగా ఉంది. నువ్వు ఆలోచించుకో. బాగుంది అంటే ఇదిగో ఇట్లా అనుసరించు. లేకపోతే వదిలేస్తే ఇబ్బంది ఉండదు. పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది అనమాట. బలవంతంగా రుద్దటము ఉండదు. మతాలు అనేటప్పుడు కల్లా బలవంతంగా రుద్దటం అనేది ఉంటుంది. ఆధిపత్యం కోసం, అధికారం కోసం, రకరకాల విషయాల కోసం. తన అభిప్రాయములను ఇతరులపై నిరంతరము బలవంతముగా త్రోయిచూ ఉన్నాడు. అంతేగాక అట్లు చేయుట అజ్ఞానులు అతి సామాన్యముగా చేయు పొరపాట్లలో ఒకటి అని కనిపెట్టు. అంటే మనకు నచ్చింది ఏదైనా ఉంటే అవతల వాడి మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తుంటే అది సాధారణమైన వాడు అన్నట్టుగా ఉంటుంది తప్పితే నేను అవతల ఉన్నవాడు కూడా భగవత్ అంశానికి సంబంధించిన వాడు. వాడు తెలియని వాడేం కాదు. ఇక్కడ తెలియని వాడు ఒక అణువు కూడా లేదు ఇక్కడ. అంటే అంత భగవదంశకి సంబంధించింది. సమస్తము భగవదనుభూతితో నిండిన వాళ్ళు. కాకపోతే మరుపు వచ్చిందంతే. అది మేల్కొంటాము. మర్చిపోయాము. ఆ విషయం మర్చిపోయాము. మరలా గుర్తుకు తెచ్చుకోవటం. అందుకే తప్పిపోయింది. తత్వదర్శనము తప్పిపోయింది. అంతకంటే ఏం లేదు. తత్వదర్శనము తనలోనే ఉంది. తనుగానే ఉంది. కానీ ఇక్కడ లేదు, ఇక్కడ లేదని చూసుకుంటున్నాం. ఇప్పుడు కళ్ళజోడు కంటికి పెట్టుకుని ఉన్నాడు వాడు. కళ్ళజోడు కంటికి పెట్టుకుని, అరే కళ్ళజోడేది అని ఎతుకుతున్నాడు. గదంతా ఎతికాడు. తర్వాత ఎవరో ఎదురుగా ఉన్నవాడు చూసి, నీ కళ్ళకే ఉంది కదా, అది ఇక్కడెక్కడ ఎతికితే నీకేం కనిపిస్తుంది, నీ కళ్ళకే ఉందిగా అంటారు. అరే అని చెప్పి అప్పుడు మనం చేత్తో తమిడి, అరే నా కంటికే ఉందా, నా దగ్గర ఉంటేనే నేను లేదనుకుని ఇదంతా ఎతికనే భలే చేశానే అనుకుంటాం కదా అప్పుడప్పుడు. అట్లా ఉంటుందన్నమాట ఈ తత్వదర్శనము. మన దగ్గరే ఉంది. మనం తత్వదర్శనంగానే ఉన్నాం. ఆ భగవదంశులంగానే ఉన్నాము. లేకుండా ఉండటానికి అవకాశం లేదు కదా. ఉన్నది సమస్తము భగవంతుడితో నిండి ఉంటే, ఒకడే అనేకమైతే ఇంకొకటి ఉండటానికి అవకాశం లేదు. కానీ మనం ఏమయ్యాము, మరపు వచ్చింది. ఆ మరపు కూడా ఈ దివ్య ప్రణాళికలో ఒక భాగం. నేను అట్లా మరపులోకి వెళ్ళటం, మరలా మెలకువ కలగటం దాని పట్ల. ఇది ఈ మొత్తానికి నాటకం. ఆ మెలకువ ఎక్కడ కలగాలి? ఈ అనేకత్వంలో. ఈ మాయలో ఉండగానే, ఈ అనేకత్వంలోనే, ఈ భిన్నత్వంలోనే మరలా గుర్తుకు తెచ్చుకోవటం. అది ఇక్కడ సాగుతూ ఉందని. కాబట్టి అవతల వాడు కూడా సాధారణ జనుడు అయినప్పటికీ వాడు మర్చిపోయిన వాడు. భగవదంశను మర్చిపోయిన వాడు, భగవదంశను గుర్తుకు తెచ్చుకున్నవాడు. ఇద్దరే ఉండేది ఇక్కడ. ఇద్దరు మళ్ళీ ఎవరు? భగవదంశలే. మొత్తం అసలు మామూలుగా సమస్తము ఉన్నదెవరు? భగవదంశతో ఉన్నవాడు.
ఈ సమస్త సృష్టి దేనితో నిండి ఉన్నది? భగవదంశతో నిండి ఉన్నది. అయితే ఇద్దరు కనిపిస్తారు మనకి. ఒకళ్ళేమో ఆ భగవదంశ తాను అనే విషయం మర్చిపోయిన వాడు, ఆ భగవదంశ నేను అని గుర్తు ఉన్నవాడు. అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఆ గుర్తు ఉన్నవాడెవడు? దివ్య జ్ఞాని. ఎందువల్ల ఆ గుర్తొచ్చింది? ఎందువల్ల మేల్కోగలిగాడు వాడు? తట్టి లేపాం. ఈ సమస్త విషయాలకి సంబంధించినటువంటి అమరిక, కూర్పు సీక్రెట్ డాక్టర్ ద్వారా మనకు అందింపబడింది. దాంతో మెలకు వచ్చింది. ఎందుకంటే వేరే ఏం లేదు. అవతల వాడు మేల్కుంటాడు. వాడిని కూడా తట్టి లేపితే వాడు మేల్కుంటాడు వాడు కూడా. అట్లా చూస్తాం అనమాట మనం. మిగతా వాళ్ళతో సంబంధాలు అలాగుంటాయి మనకి. అప్పుడేంటి, బలవంతంగా చేయం మనం. నెమ్మదిగా బాబు ఇది, బాబు ఇది. అది కూడా వాడు మన దగ్గరకు వచ్చినాం. మనం విషయాలు చెప్తూ ఉంటాం. ఎవరు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, పరిష్కారం కోసం వచ్చినప్పుడు, ఇదిగో ఇది బాబు అనేటప్పుడు వాళ్ళు అది మేల్కోవటం జరుగుతుంది. అట్లా ఉంటుంది. అతడు వాదించుట తెలివి తక్కువగా శక్తిని దుర్వినియోగం చేయుట నేర్పుట చేత ఎన్నడను వాదించుటకు ఒప్పుకోనడు. అంటే దేవుడు ఉన్నాడండి, దేవుడు లేడని అవతల వాడు అంటున్నాడు. కాదు, ఉన్నాడు అని ఇట్లా వాదిస్తే దానికి ఎక్కడ? వాడికి తెలిసినంత మేరకు వాడు చెప్తున్నాడు. మనం తెలిసినంత మేరకు మనం చెప్తున్నాం. మనకి తెలిసింది ఒక రకం, వాడికి తెలిసింది ఒక రకం. ఇద్దరిది ఒకటి కాదు. దాంతో ఏమైంది? ఇంకెక్కడికి తెగుతుంది అది? దేవుడు ఉన్నాడా లేడా అంటే అనుభూతం అవ్వాలి తప్పితే అది ఇంకోటి చెప్పేది కాదు అది. ఇక అందుకని వాదించటము ఒప్పుకొనడు. ఎవరు? దివ్యజ్ఞాని. దివ్యజ్ఞాని వాదించటానికి ఒప్పుకొనడం. విషయం చెప్తాడు, వాళ్ళు అంగీకరిస్తే సరే ఓకే, లేకపోతే అంగీకరించేదాకా వెయిట్ చేస్తాం అంతే. విషయం చెప్తాం. అతని పట్ల దయ, సానుభూతి, ప్రేమ, సహనము అది మామూలుగా వాళ్ళ పట్ల కూడా ఉంటాయి. మనం చెప్తే వినకపోయినా సరే వాదించకుండా. ఎవరికైనా తన వల్ల దేనిని గురించి అయినను సమాధానము గాని, ఉపాయము గాని కావలసిన యెడల ఇచ్చుటకు సిద్ధముగా ఉండను. ఇవన్నీ ఎక్కడివి? వీటన్నిటి నుంచే అవి బ్లావెట్స్ కి ఏం చేస్తుంది? సువర్ణ సోపానం, గోల్డెన్ స్టైర్స్ వాటిలోకి తీసుకొచ్చింది అనమాట దివ్య జ్ఞాని. ఇట్లాగా మనం ఈ విషయాలన్నిటినీ అవగాహన చేసుకుంటే ఆ దివ్య జ్ఞానం అనే ఆలయానికి ఎక్కవలసినటువంటి ఆ మెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ అధిరోహించడానికి ఒక్కొక్క మెట్టు అవి వాటిల్లోది ఇది ఒక మెట్టు అనమాట. అట్లాగా ఎవరికైనా అతని వల్ల దేనిని గురించి అయినను, అంటే అతని వల్ల అంటే ఆ దివ్య జ్ఞాని వల్ల, అంటే మన వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే దేనిని గురించి అయినను సమాధానము గాని, ఉపాయము గాని కావలసిన యెడల ఇచ్చుటకు సిద్ధముగా ఉండదు. కానీ ఇతరులనెవ్వరిని తన మతమునకు మరలించవలనన్న కోరిక ఎంత మాత్రమును వానికి ఉండదు. విషవా, ఇది ఎంత గొప్ప విషయం ఉందా? మా సంస్థలో చేరుదు గాని రా, మెంబర్ గా చేరుదు గాని, దివ్యజ్ఞాన సమాజం ఉంది గుంటూరులో, దా సమాజంలో మెంబర్ గా చేరుదు గాని అని అనడు. విషయం చెప్తాడు. అప్పుడు వాడే అట్రాక్ట్ అయ్యి, వాడే సరే మీరేంటి, ఎక్కడున్నారండి, మీరేం చేస్తున్నారు? ఓ ఎట్లాగా దివ్యజ్ఞాన సమాజమా, అయితే నేను కూడా చేరతానండి. నేను చేయగలిగిన పనులు నేను చేస్తుంటాను అని అతను వచ్చేస్తాడు. అంతేగాని నువ్వు మా సంస్థలో చేరండి అని టంపు వేయాల్సిన అవసరం లేదు. టంపు వేయడు. అదే మిగతా మతాలు మా దాంట్లో చేరండి అని చెప్పి ఒత్తిడి చేయటం, గందరగోళం పట్టడం, ఇవన్నీ ఉంటాయి. ఇట్లా దివ్యజ్ఞానిగా మనం ఉంటే ఏ విధంగా ప్రవర్తిస్తాడు అతను, విషయాలు కొద్దిగా చెబుతున్నారు. అయితే ఇవి మనం నిజం చేసుకోవాలి మన పట్ల. సహనము, దయ, సానుభూతి, వీనికంటే అతడు ఇంకనూ దూరముగా పోవని చెప్పాడు ఇక్కడ. అంటే ఏంటి? మామూలుగా సహనము, దయ, సానుభూతి ఎవరి పట్ల ఉంటాయి మనకి? మనం ప్రేమగా ఉన్నవాళ్ళు,
మనం అంటే ప్రేమగా ఉన్నవాళ్ళు, మనల్ని మెచ్చుకునేవాళ్ళు, మనల్ని గౌరవించే వాళ్ళంటే ఉంటాం అంతవరకు. కానీ దివ్యజ్ఞాని అట్లా కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. ఎక్కడి దాకా? మనమంటే మనల్ని అసహించుకునేవాళ్ళు, మనల్ని తిట్టేవాళ్ళు, మనల్ని అవమానించేవాళ్ళు, వారి పట్ల కూడా దయ, సహనము, జాలి, సానుభూతి, సహనం ఇవి ఈ లక్షణాలని వారి పట్ల కూడా ఉంటాడు. వారి పట్ల కూడా. ఎందుకని? మనకు విషయం తెలుసు. సమస్తము భగవన్మయం, భగవదంశ. అక్కడ ఉన్నది కూడా భగవదంశే. ఆ భగవదంశలో నుంచే తెలియక మాట్లాడుతున్నాడు. అతను తను భగవదంశను అనుకోవట్లేదు. తను భగవదంశను అనుకుంటే అతని ప్రవర్తన వేరుగా ఉండేది. అతను మరుపులో ఉన్నాడు. మర్చిపోయాడు. అతనికి గుర్తు చేయాలి మనం. అంతే తప్పితే అతను నువ్వు తప్పు చేస్తున్నావు అని అనటానికి లేదు. మనం ఎవరినైనా గాని మరపులో ఉన్నాడు కాబట్టి అలా చేస్తున్నాడు. అదే ఆ మరపు పోయి అది మనలాగా ఇప్పుడు మనకి ఎలాగైతే అనుభూతమైందో మనం తప్పు చేస్తామా? చేయం కదా! మనం అందరి పట్ల జాలి, దయ, సానుభూతి, ప్రేమ ఇవే చూపించడానికి ప్రయత్నం చేస్తాం. సూర్యుడు సమస్తానికి తన శక్తిని, కిరణాలని ద్వారా ప్రసారం చేస్తున్నాడు అట్లా. ఎందుకని? మనకు అర్థమైంది. మనకు మెలకువ కలిగింది. మనకు ఆ దైవానుభూతి దర్శనమైంది. అనుభూతమైంది. మరి వాడికి అవ్వలేదు కాబట్టి, మరుపులో ఉన్నాడు కాబట్టి వాడు అలా ప్రవర్తిస్తున్నాడు. అందుకని మనం ఇట్లా చూస్తాం. వాడు తప్పు చేస్తున్నాడు అనము. మరుపులో ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ఉన్నాడు. అదే అతనికి గుర్తొస్తే వెంటనే ఇంకొక రకంగా చేస్తాడు. అదే పనిని మనం ఎట్లాగైతే మనం చేస్తామో అట్లాగా అతను కూడా చేస్తాడు. ఎందుకు చేయటం లేదు అంటే మరుపులో ఉన్నాడు అన్న భావన మనకుంటుంది. అలాగా ఇంకా కొన్ని విషయాలు మనం రేపు చెప్పుకుందాం. వీటన్నిటికీ మూలమేంటి? ఒకటే ఒక్కటి. సమస్తంలో ఉన్నది ఏంటి? అది మనకు మనం నిర్ణయించుకోవాలి. అది నిర్ణయం కాకుండా మనం ఏది ప్రాక్టీస్ చేద్దామన్నా గాని సగంలో ఆగిపోతుంది. అది పూర్తి కాదు. అంటే సగం సగంగా అయిపోతుంది. మొట్టమొదటగా దీంతో ప్రారంభించాలి. అప్పుడు ఇక మనల్ని ఇంకా ఏది మనల్ని డిస్టర్బ్ చేసేది ఉండదన్నమాట. మన చుట్టూ ఉన్న వాళ్ళకి వెలుగ్గా మారిపోతాం. ఇప్పుడు మనం నడిచి వెళ్తుంటే మనం చీకట్లో వీధి లైట్ ఉంటే ఎంత ఉపయోగంగా ఉంటుందో. ఆ చీకట్లో దారి తెలియక వెళ్ళే వాళ్ళకి వీధి లైట్లు ఉంటే అక్కడ ఒక వీధి లైట్, అక్కడ ఒక వీధి లైట్ కొంత వెలుగుతో కొంచెం ముందుకు వెళ్ళటానికి ఎలాగా వీలవుతుందో అట్లా మనం మిగతా వాళ్ళకి దారి చూపించే వాళ్ళంగా వెళ్తుంటాం. మిగతా విషయాలు రేపు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్న సోదరులందరకు ధన్యవాదాలు.